హలో ఫ్రెండ్స్, నా పేరు రాకేష్ కుమార్. మీరు చూస్తున్నారు రాకీ టెక్నోవర్స్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే కొత్తగా మనం ప్రెజెంట్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ కరెంట్ బిల్ పేమెంట్స్ అనేది ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే వాటిలో అయితే ఆపేశారు. మ్యాక్సిమం అన్ని యాప్స్లో అయితే యూపీఐ పేమెంట్స్ ఇంతవరకు మనం చేసే యాప్స్లో అయితే ఆపేశారు. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఏం చేయాలంటే ఐదర్ ఆఫ్లైన్లో వెళ్ళాలి, అంటే మీ సేవ అలాగే, లేదంటే మన కరెంట్ ఆఫీస్కి వెళ్తే మాత్రం అక్కడైతే తీసుకుంటారు. లేదు అనుకుంటే ఆన్లైన్లో ఎలా పే చేసుకోవాలి అనుకుంటే ఒక యాప్ అయితే వాళ్ళు లాంచ్ చేశారు, ఈస్టర్న్ పవర్ అని. సో దాని ద్వారా అయితే మనం అయితే పేమెంట్స్ చేసుకోవాలి. ఈ యాప్ అనేది ప్లే స్టోర్లో ఉంటుంది. దీని ద్వారా ఎలా లాగిన్ అవ్వాలంటే మీకు చెప్తాను. కింద డిస్క్రిప్షన్లో మీకు ప్లే స్టోర్ నుంచి లింక్ అయితే పెట్టాను, అలాగే వెబ్సైట్ లింక్ కూడా కింద అయితే పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. మామూలుగా అయితే ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరైతే ఈస్టర్న్ పవర్ అని సెట్ చేస్తే మాత్రం మీకు ఏపీ ఈపీడీఎస్ఎల్ నుంచి మనకి అఫీషియల్ ఎవరైతే ఉంటారో దీనికి డెవలపర్, దాని నుంచి మనకైతే కనిపిస్తుంది యాప్ అనేది. సో ఇలాంటి యాప్స్ అయితే మనం ఇందులో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా మీరు వాట్సాప్లో వచ్చిన యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసి నమ్మకండి. సో డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్ నుంచి వచ్చిన వాటిని సెక్యూర్ ఉంటుంది. సో అవి కూడా చూసుకొని ఏ అడ్మిన్ నుంచి డౌన్లోడ్ చేస్తున్నారు అనేది అది కూడా మీరు చూసుకోవాలి. డెవలపర్ మనకి ఆంధ్రప్రదేశ్ ఏపీఈపీడీసీలో ఉందా లేదా, లేదంటే వేరే అంటే గవర్నమెంట్ ఆథరైజ్డ్ డెవలపర్స్ ఉంటారు ఎక్కువ. సో అవన్నీ మీరు చెక్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్నాక దీంట్లో ఉన్న మనకి బెనిఫిట్స్ ఏంటంటే ఈ యాప్లో మనం పాత రీడింగ్స్ అనేవి, మనం బిల్లింగ్స్ అనేవి చూసుకోవచ్చు. పేమెంట్స్ అనేవి సక్సెస్ అయ్యే లేదా ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది. మీరు పేమెంట్ చేసిన మామూలు ఫోన్పే, గూగుల్ పే చేస్తారు, వెంటనే మనకు తెలియదు, పేమెంట్ అయితే అయిపోతుంది, అమౌంట్ కట్ అయిపోతుంది. సో మనకైతే అన్న పేమెంట్ తెలియకపోవచ్చు. సో దీంట్లో అలా కాదు, పేమెంట్ చేసిన తర్వాత రిసీవ్డ్ అని ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ అయిపోతుందో దాని తర్వాత మీరు హిస్టరీలోకి వెళ్ళి స్టేటస్ అయితే చూసుకోవచ్చు. సో ఇది కూడా మంచి కాన్సెప్ట్ అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే మిగతా ఇదివరకు ఇబ్బంది పడేవాళ్ళం, కొన్నిసార్లు పేమెంట్స్ అవ్వకపోయి ఉండొచ్చు. సో కొన్నిసార్లు కట్ అయిపోయి అక్కడ రిఫ్లెక్ట్ అవ్వకపోతే చాలా ఇబ్బంది పడాలి, మళ్ళీ కస్టమర్ కేర్కి కాల్ చేసుకోవడం అది ఇది. సో అందుచేత గవర్నమెంట్ అనేది ఈ డెసిషన్కి వచ్చింది. చాలా స్మూత్గా వాళ్ళ యొక్క యాప్లోనే పేమెంట్స్ అనేవి జరుగుతాయి, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అలాగే కంప్లైంట్స్ వచ్చినా వాళ్ళే ఈజీగా రెక్టిఫై చేయగలరు. సో థర్డ్ పార్టీ యాప్స్ అయితే మళ్ళీ వాళ్ళకి బిల్ డెస్క్ అని, యూపీఐ అని అలాగా వాళ్ళకి వేరే బిల్లర్స్ ఉంటారు. సో వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాలి, ఎందుకంటే డైరెక్ట్గా వీళ్ళకి కాంటాక్ట్ అవ్వడం అవ్వదు అన్నమాట. సో ఫోన్పేలో చేస్తే అలాంటి ఇబ్బందులు వస్తున్నాయి ఫోన్పే, పేటిఎంలో అయితే. సో డైరెక్ట్గా వీళ్ళ యాప్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇందులో ఈజీగా మీరు చేసుకోవచ్చు. మీకు పిన్ టు పిన్ అయితే నీట్గా చూపిస్తాను ఇందులో ఇంకేం ఫీచర్స్ ఉన్నాయి అనేది. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. అలాగే లాస్ట్లో మీకు ఏమైనా డౌట్స్, ఇంకా వేరే యాప్స్ గురించి కానీ వేరే ఏమైనా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం దాని గురించి అయితే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా స్పందిస్తాను, మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. అలాగే నేను కూడా ఇంకా మన ఛానల్లో జియో ఎయిర్ ఫైబర్ గురించి అయితే వీడియో చేయడం జరిగింది. పైన అయితే లింక్ అయితే పెట్టాను, ఈ పైన ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, చూడండి ఒకసారి. సో ఫ్రెండ్స్, మనం అయితే ఈస్టర్న్ పవర్ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకున్నది ప్లే స్టోర్ నుంచి ఇప్పుడైతే చూడబోతున్నాం. ప్లే స్టోర్ ఓపెన్ చేయగానే మనకి సెర్చ్ దగ్గర ఈస్టర్న్ పవర్ అని చెప్పి మనం సెర్చ్ చేయాల్సి వస్తుంది. స్పెల్లింగ్ అయితే చూసుకోండి, మనం జాగ్రత్తగా సెర్చ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనకి యాప్ రెండోది కనిపిస్తుంది చూసారా, అలాగైతే ప్రివ్యూ అయితే ఉంటుంది. ఈ విధంగా ఏపీ ఈపీడీసీఎల్ అని చెప్పి మనకి అయితే డెవలపర్ పేరు అయితే ఉంటుంది. అది నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే నాలుగు లాగిన్ అయిపోయాను కాబట్టి నా బిల్లింగ్ అయితే ఎంత వచ్చిందో, ఆ కరెంట్ బిల్ అనేది చూపిస్తుంది, మా ఫోన్ నెంబర్ ప్రొఫైల్లో చూపిస్తుంది. సో మీకు ఈ విధంగా అయితే మీరు లాగిన్ అవ్వాలి. ప్రొఫైల్ మీకు సెలెక్ట్ చేసుకొని యాడ్ కనెక్షన్ చేసుకోవాలి. మీరైతే మీకు స్టాటిస్టిక్స్ మొత్తం చూపిస్తుంది, పాత ఎంత వచ్చింది అని చెప్పేసి కూడా. మీకు యాడ్ సర్వీస్ కొట్టేసి వేరే వాళ్ళది కూడా మీరు ప్లస్ బటన్ ఉంది కదా, ఆమె ప్రెస్ చేసి మీరు సర్వీస్ నెంబర్ అయితే నీట్గా ఎంటర్ చేసి దానికి మీరు ఎవరైతే వాళ్ళది పెట్టుకోవచ్చు, మీ పిన్ని వాళ్ళ మన పెద్దనాన్న అని చెప్పేసి సబ్మిట్ కొడితే అది యాడ్ అయిపోతుంది. సో దాని యొక్క బిల్లింగ్ అనేది వచ్చేస్తుంది మీకు ఎవ్రీ మంత్ కూడా జనరేట్ అయిపోగానే. అప్పుడు మీరు దాని ద్వారా మీరు పేమెంట్ అనేది చేసేసుకోవచ్చు. సో యాప్ ప్రివ్యూ అయితే చాలా బాగుంది, చాలా ఈజీగా అర్థమయ్యేలాగా నీట్గా మనకైతే కనబడుతుంది యూఐ అనేది. సో చూసారా, మనకి స్టాటిస్టిక్స్ కూడా మనకి ప్రైస్ రూపంలో అలాగే యూనిట్స్ రూపంలో ఎంత అనేది మనం కన్జ్యూమ్ చేసామనేది, లాస్ట్ 12 months అనేది మనకి 1 year బ్యాక్లో ఏమేమో ఎలా యూజ్ చేసామనేది కూడా మనకి స్టాటిస్టిక్స్ నీట్గా అర్థమయ్యేలాగా ఉంది. అలాగే ఎంత కన్జ్యూమ్ చేసామనేది, అలాగే పేమెంట్ హిస్టరీ కూడా మనకైతే చూపించడం జరుగుతుంది. మనం గత నెలలో ఇదివరకు ఎంత ఏ టైంలో ఏ రోజు పేమెంట్ చేసాం, ఎలా చేసాం కూడా మీడియం కూడా మనకైతే నీట్గా క్లియర్గా ఉండడం జరుగుతుంది.
మనకు ప్రెజెంట్ మీటర్లో ఉన్న రీడింగ్ బట్టి మనకి బిల్ ఎంత వస్తుందో కూడా మనం ముందుగానే క్యాలిక్యులేట్ చేసుకునే ఆప్షన్ కూడా మనకి తేవడం జరిగింది ఎస్టిమేటెడ్గా. సో ఈ విధంగా అయితే మనకి యాప్ అనేది ఉంటుంది చూడడానికి. ఇప్పుడు పే చేసే ముందు మనం అయితే లాగిన్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి ఫోన్ నెంబర్ ఇచ్చి. ఇది వరకు మనం డ్యూ డేట్ కన్నా లేట్గా కట్టినా సరే మనకి పేమెంట్ అనేది అయిపోయేది ఫోన్పే, పేటిఎం. ఇప్పుడు అలా కాదు, ఇందులో అయితే మనకి చలాన్ లాంటివి ఏమైనా పెనాల్టీ లాంటివి వేస్తారేమో చూడాలి. సో ప్రెసెంట్ అయితే మనం అయితే పేమెంట్ చేయబోతున్నాం. ఇప్పుడు కింద సర్వీస్ వాజ్ డిస్కౌంట్ అంటే నో అని ప్రెస్ చేయాలి. అలాగే పేటిఎం, ఎస్బీఐ అంటే మనం పేటిఎం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లోడింగ్ అయితే అవుతుంది. తర్వాత మనకైతే ఇది అయితే మనకి స్క్రీన్ రికార్డింగ్ అయితే చూపించట్లేదు. సో మీరైతే ఫోన్పేని సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా ఫోన్పే నుంచి అయితే మీరు యాప్ ద్వారా మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. నేనైతే లాస్ట్ మినిట్ అయితే ఇందులో నుంచి పే చేశాను. చాలా ఈజీ కన్వీనియంట్గా అయితే అయిపోయింది. వెంటనే రిసిప్ట్ జనరేట్ అయిపోయింది. అంటే అయిందో లేదో అని మనకి డౌట్ ఉండేది ఇంతకుముందు అయితే మనకి పేటిఎం కానీ ఫోన్పేలో కానీ కన్ఫర్మేషన్ అయితే తెలియదు. ఇందులో అయితే వెంటనే మనకి హిస్టరీలో చూపించేస్తుంది పేమెంట్ అయిపోయినట్టు, ఎలా పేమెంట్ చేసాం అనేది యూపీఐ అని చెప్పేసి మనకు చూపిస్తుంది. ఇందులో కస్టమర్ కేర్ కూడా ఉంటుంది, మనకి సర్వీస్ అనేది నెంబర్స్ అయితే ఉంటాయి. సో మనకి మన ఏఈ నెంబర్ కూడా ఇంత ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి లోకల్లో. సో ఈ యాప్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మనకు వాట్సాప్లో వచ్చిన లింక్స్ అలాంటివి అయితే ప్రెస్ చేయొద్దు. మీకు అంతగా డౌట్ అయితే నా డిస్క్రిప్షన్లో లింక్ ట్రై చేయండి. అలాగే వాట్సాప్లో వచ్చిన యాప్స్ని అయితే ఇన్స్టాల్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే వీడియో. సో ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి, నేను దాని గురించి రిప్లై చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది ఈ వీడియోస్ అనేవి. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. జై హింద్.